అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 19 నవంబర్ 2021 చంద్రబాబు తన కుటుంబానికి జరిగిన అవమానానికి అసెంబ్లీకి సీఎం అయ్యాకే వస్తానని ప్రతిజ్ఞ చేసిన రోజు. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ 21 జూన్ 2024 చంద్రబాబు సీఎంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సన్నివేశం. ఈ రెండు సన్నివేశాలకు మధ్య 2 సంవత్సరాల 7 నెలల 2 రోజుల గ్యాప్ ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు తన విజయానికి తానే బాటలు వేసుకుని ఘన విజయం అందుకున్నారు. కష్టాలు, సవాళ్లు, అవమానాలు ఎదురైన ప్రత్యర్థిని చిత్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో ఉన్నారు. అయినా తన రాజకీయ అనుభవంతో సంక్షేమం 2 తన వల్లే సాధ్యమవుతుందని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. అనేక సభలు, దీక్షలతో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఎవరైతే పవిత్రమైన అసెంబ్లీలో తన కుటుంబాన్ని అగౌరవపరిచి అవమానించారో వాళ్లందరూ కూడా చంద్రబాబు దాటికి దారుణంగా ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. తన పార్టీకి 23 సీట్లని హేళన చేసిన పార్టీ నేడు 11 స్థానానికి పడిపోయింది. అసెంబ్లీని దేవాలయంలా భావించి నమస్కరించారు. ఏదైతే గౌరవ సభ అని అన్నారో దానిని నేడు చంద్రబాబు గౌరవ సభ చేశాడు. నేడు అసెంబ్లీలోకి అందరూ హర్షధ్వనాల మధ్య ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు. మంత్రుల ప్రమాణం తర్వాత కూటమి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించకుండా ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ కి గౌరవాన్ని ఇచ్చి ప్రమాణం చేయించారు. చంద్రబాబు అసెంబ్లీని గౌరవ సభగా మార్చారు. నారా భువనేశ్వరి తొలి రోజు అసెంబ్లీ సందర్భంగా నిజం గెలిచింది అని ఎక్స్ వేదికగా నాడు చంద్రబాబు చేసిన శపథాన్ని పోస్ట్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.